ఉన్నారా ఇడా? ఇశ్రాయేలీలు ఉన్నారు ఎవరైనా? అసలు బైబిల్ ఎవరికి? ఆత్మీయ ఇశ్రాయేలీలు అనొద్దండి, ఇట్లా అనొద్దు. ఇశ్రాయేలీలు, JEWS, జ్యూస్, యూదులు. యూదులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? యూదులు ఎవరైనా ఉన్నారా? యూదులు ఎవరైనా ఉంటే ఈ బైబిల్ ఎవరి కోసం? యూదుల కొరకు. నిబంధన ఎవరికి వస్తుందో తెలుసా? యూదుల కొరకు. నిబంధన ఎవరి కోసం తెలుసా? నీ కోసం, నా కోసం కాదు. లెక్కచారం బట్టి మాట్లాడితే అసలు మనకు బైబిల్కు సంబంధమే లేదు. దేవునికి మనకు సంబంధమే లేదు. నా మెసేజ్ మీరు జాగ్రత్తగా వింటే యేసయ్య అంటే పిచ్చి ప్రేమలో పడిపోతారు మీరు. యూ విల్ బిగిన్ టు లవ్ జీసస్ మోర్. నాకేమొస్తుందో తెలుసా ఆత్మలోంచి? ఎవడెవడు యేసయ్యను ప్రేమించడో వాడు శపించబడును గాక. పౌలు అన్నాడు ఆ మాట. పౌలుకి యేసయ్య ప్రేమ భలే అర్థమైంది. అర్థమైనప్పుడు ఏమన్నా తెలుసా? ఎవడెవడు యేసయ్యను ప్రేమించడో, గలితులకు రాస్తూ అంటాడు, శాపం నుంచి విడుదల పొందినటువంటి మాటలు మాట్లాడినటువంటి ఆ పత్రికలోనే అంటాడు, ఎవడెవడు నా యేసయ్యను ప్రేమించడో వాడు శపించబడును కాక అంటాడు అన్నమాట. ఇటువంటి యేసయ్యను ప్రేమించినటువంటి వ్యక్తులు నిజంగా శాపానికి, నరకానికి అర్హులు అంటాడు అన్నమాట. నా మెసేజ్ బాగా వింటే యేసయ్య అంటే ప్రేమలో పడిపోతారు. బైబిల్కు మనకు సంబంధం లేదండి, వాగ్దానాలకు మనకు సంబంధం లేదు, నిబంధన లేదు మనకు. చచ్చిపోతే డైరెక్ట్గా నేరుగా డైరెక్ట్ టికెట్ అన్నమాట. ఎక్కడికి? అగ్ని ఆరదో, పురుగు. నువ్వు చూసినావంటారు కొంతమంది. పోతులే, నువ్వు పర్మనెంట్గా ఒకటేసారి రుచి ఎందుకు, టేస్ట్ ఎందుకు, ఒకటేసారి దుంగుతులే, అక్కడే దుంగుతులే. ఒకసారి యేసయ్య ఒక సోదరిని నరకాన్ని తీసుకొని పోయాడంట. చూపిస్తాను ఒక పరిస్థితి ఎలా ఉంటుందని. అక్కడ యేసయ్యని చూస్తున్నట్టు వాళ్ళు, యేసయ్యా భూమి మీద ఉన్నప్పుడు నేను పట్టించుకోకపోతే, యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నన్ను క్షమించు. ఈ కేక ఏదో భూమి మీద ఉన్నప్పుడు ఒక్కసారి కేక వేసింటే నువ్వు ఈరోజు ఇక్కడ ఉండేదానివి కాదు అన్నాడంట ఆయన. ఈ కేక ఏదో ఒక్కసారి, 100 సార్లు కాదు, నువ్వు బ్రతికినంత కాలం ఒక్కసారి అక్కడికి యేసయ్యా నన్ను రక్షించని ఒక్క మాట అడిగింటే నువ్వు ఇక్కడ నరకంలో ఉండేదానివి కాదు. ఇప్పుడు అవకాశం లేదు. నో వే, యూ హ్యావ్ టు స్పెండ్ ఇటర్నిటీ ఇన్ ద బర్నింగ్ హెల్. అగ్ని ఆరదు, పక్కలు చెప్పిన అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పేపర్ స్పెషలిస్ట్ ఉంటారు కొంతమంది, బైబిల్ కంటే పేపర్ ఎక్కువ చదువుతారనమాట. ఎండలు చంపుతున్నాయంట. ఇట్టడి పేపర్లు చదువుతారా మీరు? అంత అవిశ్వాసంతో లోపలికి వస్తుందండి. ఏమన్నా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే చూసుకోండి, అట్లాంటి లోపలికి పోనీయద్దు. నన్ను ఎండలు చంపలేవు. మా వాడు అన్నాడు అనమాట, పప్పా నువ్వు హ్యాట్ పెట్టుకో పప్పా, హ్యాట్ పెట్టుకో పప్పా నువ్వు అంటే, నేను చెప్పాను హ్యాట్ ఎందుకు నాన్న, వాక్యం ఉంది కదా నాకు, పగలు ఎండ దెబ్బ నాకు తగలదు. అప్పుడు ఏమవుతుంది? వాక్యమే హ్యాట్ అవుతుంది. నాకు విశ్వాసం ఉంది కాబట్టి నేను పెట్టుకోవడం హ్యాట్. మీకు విశ్వాసం లేకుండా నా విశ్వాసాన్ని ఇమిటేట్ చేశారు, ఇబ్బంది పడతారు మీరు. హ్యాట్లు వాడేవాళ్ళు హ్యాట్లు వాడండి, క్యాప్లు వాడేవాళ్ళు క్యాప్లు వాడండి. విశ్వాస స్థాయి ఎక్కువ ఉంటే వాడద్దు. నాకేం కాదు, నా తలకేం కాదు, నా పైన వాక్యం అనే క్యాప్ ఉంది నాకు. బావు పప్ప నువ్వు అప్పుడు చెప్పావు కదా, తుమ్మల పెంటలో కూడా నువ్వు చెప్పావు కదా, కరెక్ట్ పప్ప, వాక్యమే నాకు హ్యాట్గా పనిచేస్తుంది. ఎండలు చంపుతున్నాయంట, ఇంకా చంపకముందే. ఈ వ్యవస్థ అంతా పాడైపోయిందండి. వ్యవస్థ అంతా కూడా సాతాను తన ఆధీనంలో పెట్టుకొని ప్రజలను భయములోనికి, అవిశ్వాసంలోనికి నడిపిస్తున్నది. ఎందుకు? దేవుడు లేడు, వాగ్దానాలు లేవు, నిరీక్షణ లేదు. దేవుడు అంటే తెలియదు, ఆ వాగ్దానం అనుభవించడము తెలియదు. సో కాబట్టి యాక్చువల్గా ఈ బైబిల్కు మనకు ఎటువంటి సంబంధం లేదు, వాగ్దానాలకు మనకు ఎటువంటి సంబంధము లేదు. అసలు పరదేశులు, పరజనులు, దేవుడు లేనివారు, దేవునికి దగ్గర వారు కాదు, దేవునికి దూరస్తులు. ఎందుకు? నిబంధన క్రింద లేరు. ఎందుకు? నిబంధనలు ఎవరి కొరకు? యూదుల కొరకు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్పణాచారాదులను, వాగ్దానములను ఎవరివి? మనం వాడతాం, ప్రతి వాగ్దానము నా కొరకే, ఎవ్రీ ప్రామిస్ ఇస్ మైన్, ఇవన్నీ పాడతాం. యాక్చువల్గా అమ్మా ఒరిజినల్గా వాగ్దానాలు ఎవరివి?
నిబంధన ఎవరికి? హల్లెలూయా. యాజకత్వం ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలులకు ఇవ్వబడింది. ఇశ్రాయేలులకు ఇవ్వబడింది. దేవుడు ఎవరితో నిబంధన చేశాడు? ఎవరితో నిబంధన చేశాడు? అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, ఏమొచ్చిందంటే అబ్రాహాము దగ్గరికి ఏమొచ్చిందండి? అందరు చెప్పండి, వాక్యము. వాక్యము. మీ పక్కలు చెప్పండి, నీ దగ్గరికి వాక్యం వచ్చి ఉంటే నీ పంట పండినట్లే. వాక్యం ఉందా? వాగ్దానం ఉందా? హల్లెలూయా. మళ్ళీ కొంత మరీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. వాగ్దానం నావి కావంట అని వెళ్ళారు. మళ్ళీ నేను ఓన్లీ ప్రారంభ మాటలే, పరిచయ వాక్కులే. మన పరిస్థితి ఏమిటో మర్చిపోకూడదు. ఎప్పుడు ఎక్కడి నుంచి మనం లేచామో, ఇంతకు మునుపు స్థితి ఎలా ఉందో దాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని మరి దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. మన పూర్వపు స్థితిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనము we should never forget from where we have come, how we were in the beginning. మన స్థితిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. సో అబ్రాహాము దగ్గరికి యెహోవా వాక్యం వచ్చి దర్శనమందు, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికముగానని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకు ఇచ్చిననేమి? నేను సంతానం లేని వాడినై పోచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త ఎగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. సో ఇంతవరకు అబ్రాహాముకి ఏం ప్రాబ్లం లేదనమాట. నీకు నేను సంతానాన్ని ఇస్తా, 75 సంవత్సరాల వయసులో నీకు సంతానాన్ని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. నక్షత్రాలను చూపించాడు. మనుషులే కాదండి, దేవుడు కూడా చుక్కలు చూపిస్తాడు. దేవుడు చుక్కలు చూపించి నెరవేరుస్తాడు. మనుషులు చుక్కలు చూపించి చుక్కలు ఎంచుకుంటాను నేను. మనుషులు చుక్కలు చూపి పిచ్చి పట్టిస్తారు, కానీ దేవుడు మాత్రం చుక్కలు చూపించి నెరవేరుస్తాడు. అబ్రాహామును పిలుచుకొని వచ్చి చుక్కలు చూపించాడు. నీ సంతానము అలాగునన్న వెంటనే అబ్రాహాము ఏం చేశాడు? నమ్మేశాడు. దేవుడు అన్నాడు, ఎస్, నువ్వంటే నాకు ఇష్టం. నమ్మినవాడు ఆయనకి ఇష్టము, నమ్మేవారు ఆయనకి ఇష్టము, భయపడేవారు ఆయనకు ఇష్టము లేదు, సందేహించేవారు ఆయనకి ఇష్టము లేదు, నమ్మేవారు ఆయనకు ఇష్టము. అంతటితో ఆగలేదండి వాగ్దానము, అంతటితో ఆగలేదు. మరియు ఆయన, నీవు ఈ దేశమును కుమారుని ఇస్తానంటే నో ప్రాబ్లం, నమ్మాడు. చాలామంది రక్త నిబంధనను యాక్చువల్గా ఈ కుమారుడు దాంతో పోలుస్తారనమాట. అది నమ్మేవాడు కాదు, నమ్మకపోతే దేవుడు నిబంధన చేశాడు. నో నో నో, దట్ ఇస్ నాట్ ద రైట్ థింగ్. అది కాదు. ఇక్కడ మరొక వాగ్దానం చేస్తున్నాడు. కుమారుడు అనుగ్రహించబడే దానికి, నమ్మేదానికి ప్రాబ్లం రాలేదు అబ్రాహాముకు. వెంటనే నమ్మేశాడు. ప్రూఫ్ అడగలేదు. ప్రూఫ్ ఎప్పుడు అడుగుతాం? సూచన ఎప్పుడు అడుగుతాం? ఇది అసాధ్యము అన్నప్పుడు, ఇది మానవ శక్తి వలన కాదన్నప్పుడు, మానవ జ్ఞానమునకు మించినది అన్నప్పుడు మనము ప్రూఫ్ అడుగుతాం. అబ్రాహాముతో దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, ఏమంటున్నాడు చూడండి, మరియు ఆయన, నీవు ఈ దేశమును, నీకు పెళ్ళైన తర్వాత నీకు కుమారుడు కలుగుతాడంటే నీకేం ప్రాబ్లం లేదు నమ్మేదానికి. కానీ నీవు భారతదేశంలోనే ప్రధానమంత్రి అవుతావు అని వచ్చింది అనుకోండి, నమ్మగలవా? నమ్మలే. కుమారుడు అనుగ్రహించబడతాడని చెప్పినప్పుడు నమ్మేదానికి ఏమాత్రం ఇబ్బంది పడలేదు. కానీ ఏమంటున్నాడు? దేశాన్ని ఇస్తానికి అన్నాడు దేవుడు. నీవు ఈ దేశం స్వతంత్రించుకున్నాడు, దాన్ని నీకు ఇచ్చిన కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవానకు నేనే అని చెప్పినప్పుడు డౌట్ వచ్చి అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియను? నాకు ప్రూఫ్ కావాలి. ఎట్లా నమ్మమంటారు చెప్పండి? దేవా, కుమారుడు గురించి చెప్పావు, నేను నమ్ముతున్నా, కానీ దేశాన్ని ఇస్తాను అంటున్నావే, ఇదే నాకు అర్థం కావడం లేదు. నాకు ఎట్లా తెలియను? హౌ కెన్ ఐ బిలీవ్ యూ? నువ్వు చెప్పిన మాట నేను ఎలా నమ్మాలి? ఇది నా జ్ఞానమునకు మించినది, నా శక్తికి మించినది, నా యొక్క సామర్థ్యానికి మించినది, నాకెట్లు తెలియను అన్నప్పుడు దేవుడు జవాబిచ్చాడు. ఏమన్నాడు చూడండి దేవుడు? ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల
పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింప, దేవుడు ఎప్పుడైతే 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను తెమ్మన్నాడో అబ్రాముకు అర్థమైపోయింది. ఎస్, అబ్రాముకు అర్థమైపోయింది. దేవుడు నిబంధన చేయబోతున్నాడు, దేవుడు నిబంధన చేయబోతున్నాడు. ఆయన చెప్పింది చేస్తానన్న దానికి సూచన ఇవ్వబోతున్నాడు, రుజువు చూపించబోతున్నాడు. దేవుడు ఖండించని చెప్పలేదు, ఉంది అక్కడ, తీసుకొని రా అన్నాడు. తీసుకొని చేంజ్ చేశాడు, అడ్డంగా కాదు నిలువుగా అన్నమాట. 2 భాగాలుగా ఖండించి ఒక భాగాన్ని ఇటుపక్క, ఒక భాగాన్ని ఇటుపక్క, మధ్యలో రక్తం, పెయ్య, మేక, గొర్రెపిల్ల, వాటిని ఖండించి నడుమలో ఖాళీ అన్నమాట. తర్వాత చూడండి 12వ వచనం. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటక చీకటి అతని కమ్మగా. ఆయన, నీ సంతతి వారు తమది గాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుదురు, ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమంగా నీ పితల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యం ముందు పాతి పెట్టబడదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకున్నామని అబ్రాముతో చెప్పెను. 17వ వచనం. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశం అనగా కేనీయులకును, కనిజ్యులకును, కద్మోనీయులకును, హిత్తీయులకును, పెరిజ్యులకును, రెఫాయియులకును, అమోరీయులకును, కనానీయులకును, గిర్గాషీయులకును, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాను. ఈ దేశాలన్నీ నీకు ఇస్తానన్నాడు. దానికి డౌట్ వచ్చింది అబ్రాముకు, ప్రభువా ఇది నమ్మడానికి కొంచెము కష్టం. అలా జెన్యూన్గా మనం అడిగితే దేవుడు సూచనలు ఇస్తాడు, బియాండ్ యువర్ ఎబిలిటీ. చిన్న రోగానికి ప్రభువా నన్ను బాగు చేస్తావా లేదా సూచన ఇవ్వంటే ఇవ్వడు ఆయన. నీ సూచన ఒకటే వాక్యమే సూచన. హల్లెలూయా. బియాండ్ యువర్ హ్యూమన్ ఎబిలిటీ. ఇది మానవ రీతిగా జరగదు, మానవ శక్తి సామర్థ్య ప్రకారం ఇది జరగదు అన్నప్పుడు, వాగ్దానం చాలా గొప్పదైనప్పుడు, ప్రపంచ స్థాయి వాగ్దానమైనప్పుడు, నీ శక్తికి మించినటువంటి వాగ్దానం అయినప్పుడు సూచనను అడిగితే దేవుడు ఖచ్చితంగా సూచన ఇస్తాడు. సో కాబట్టి అబ్రాము నమ్మేదానికి దేవుడు ఏం చేశాడంటే నిబంధన చేశాడు. ఏ నిబంధన? రక్త నిబంధన చేశాడు. ఈ రక్త నిబంధన అన్నటువంటిది సమాజంలో ఇంతకు మునుపు చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు కూడా అక్కడక్కడ మాత్రమే ఉంటున్నది. మనం చేసే అగ్రిమెంట్లు రక్త నిబంధన కాదు, మామూలు అగ్రిమెంట్లు అన్నమాట. స్థలాలు అమ్మడము, కొనడము, ఉద్యోగాలు చేరడము, బయటికి రావడము, ఇవన్నీ కూడా మామూలు అగ్రిమెంట్లు. అయితే రక్త నిబంధన మనకు ఎక్కడ కనిపించదు. అన్ని అగ్రిమెంట్ల కంటే అత్యంత శక్తివంతమైనటువంటి ఒప్పందం ఏమిటంటే రక్తాన్ని బట్టి చేసే ఒప్పందం అన్నమాట. రక్త నిబంధననే అన్ని నిబంధనల కంటే గొప్పది, చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. ఏ నిబంధన అయినా కూడా ఇదైపోతుంది కానీ వీగిపోతుంది, కానీ రక్త నిబంధన మాత్రము వీగిపోతుంట అస్సలు. సో అప్పుడు ఆ యొక్క అబ్రాము జీవిస్తున్నటువంటి కాలంలో రక్త నిబంధనను ఆచరించేవారు, రక్త నిబంధన చేసుకునేవారు. 2 గుంపులు, 2 కుటుంబాలు, లేకపోతే 2 వర్గాలు, 2 రాష్ట్రాలు, 2 ఊర్ల ప్రజలు కదా. చాలామంది పంచాయతీ చేస్తుంటారు కదా, పెద్దలు, రాజకీయ నాయకులు, మినిస్టర్సు. 2 కుటుంబాల మధ్య, 2 వర్గాల మధ్య ఏం చేస్తారు? పంచాయతీ చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా ప్రాచీన కాలంలో అబ్రహాము టైంలో ఏం జరిగేదంటే 2 వర్గాలు కలిసి ఒక ఒప్పందానికి వచ్చేవన్నమాట, నిబంధన చేసుకునేవారు. ఆ నిబంధన యొక్క అర్థం ఏమిటంటే, ఆ నిబంధన ప్రొసీజర్ ఎలా జరుగుతుందంటే 2 కుటుంబాలు అనుకోండి, ప్రస్తుతానికి 2 కుటుంబాలు అన్నమాట. మేము మీతో నిబంధన చేసుకుందాం. ఆర్టీజే కుటుంబము, నా కుటుంబంలో 20 మంది ఉన్నారనుకోండి, నా వెనకల ప్రజలంతా చాలామంది 20 మంది ఉన్నారు. ఇది ప్రమోద్ కుటుంబం, ప్రమోద్ వెనకల 20 మంది ఉన్నారనుకోండి. ఓకే, నాది ఒక కుటుంబము, ప్రమోద్ ఒక కుటుంబం అన్నమాట.
ఇప్పుడు నాకు కొన్ని అవసరతలు ఉన్నాయి, అవి నా వల్ల కాదు నేను తీర్చుకునేదానికి. కానీ నా అవసరతలను తీర్చేదానికి ప్రమోద్ దగ్గర సామర్థ్యం ఉంది. అయితే ప్రమోద్కు కొన్ని అవసరతలు ఉన్నాయి, అవి తీర్చుకునేదానికి ప్రమోద్కు సామర్థ్యము లేదు, అవి నా దగ్గర ఉన్నాయి. ప్రమోద్కు ఎకరా భూమి కావాలి, భూమి లేదు, ఎకరా భూమి. నా దగ్గర భూమి ఉంది. ఓకే, భూమి ఉంది, డబ్బులు లేవు నా దగ్గర. లిక్విడ్ అంటాం కదా, క్యాష్ లేదు, భూమి ఉంది. ప్రమోద్ దగ్గర భూమి లేదు, క్యాష్ ఉంది. మంచి తోట వేసుకోవాలనుకుంటున్నాడు, మంచి మంచి తోటలు దేవుడు అనుగ్రహించును గాక, గొప్ప ఐశ్వర్యవంతునిగా దేవుడు నేను చేయను గాక. ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈయనకేం కావాలి? తోట వేసుకునేదానికి 1 ఎకరా భూమి కావాలి. నాకు డబ్బులు అవసరం ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను నేను? మేమిద్దరం అగ్రిమెంట్కి వస్తాం. అగ్రిమెంట్కి వచ్చి ఓకే, ఎకరా 10 లక్షలు, నువ్వు 10 లక్షలు ఇవ్వు, ఎకరా తీసుకో. ఈ అగ్రిమెంట్ దేని కొరకు అంటే అవసరతలు తీర్చబడే దాని కొరకు, ఎవరిని నష్టపరచుట కొరకు కాదు. ఇరువురికి మేలు చేయట కొరకే అగ్రిమెంట్. మీకు అర్థమయ్యే భాషలో ఇప్పుడు చెప్పాను. యాక్చువల్గా ఆ టైంలో ఏం జరిగేదంటే, వీళ్ళిద్దరు, ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం అనుకోండి, 2 కుటుంబాలకు మేమిద్దరు రిప్రజెంటేటివ్స్. ఈయన వెనకాల 20 మంది ఉన్నారు, 20 మంది రావాల్సిన అవసరం లేదు, ఈయన ఒక్కటే రిప్రజెంటేటివ్ అంటాను కదా. మా దగ్గరికి చాలామంది రిప్రజెంటేటివ్స్ వస్తారంటారు. కంపెనీ డైరెక్టర్ రారు, ఆయన రిప్రజెంటేటివ్ పంపిస్తారు మా దగ్గరికి, వచ్చి మందుల గురించి అంతా చెప్తుంటారు కదా, మాకు రిప్రజెంటేటివ్ అనమాట. సో నేను 20 మందికి రిప్రజెంటేటివ్, సో ఈయన 20 మందికి రిప్రజెంటేటివ్. సో రక్త నిబంధన జరిగేటప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, మేమిద్దరం వస్తాం అనమాట. మేమిద్దరం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఒక గొర్రె పిల్లను తీసుకుంటాం. ఒక గొర్రె పిల్లని తీసుకొని దాన్ని నడిమికి ఖండిస్తాం అనమాట. నడిమికి ఖండించి ఇటుపక్క ఒక హాఫ్, ఓకే, ఇటుపక్క ఒక సగం భాగము, ఇటుపక్క ఒక సగం భాగం అనమాట. సో మేమేం చేస్తామంటే ఫస్ట్ మాట్లాడుకుంటాం టర్మ్స్ అంతా కూడా. నేను ఏం చేస్తాను మీకు, మీరు నాకు ఏం చేయాలి, ఈ 2 టర్మ్స్ మేము మాట్లాడుకుంటాం అనమాట. మాట్లాడుకున్న వెంటనే సరే ఓకే అన్నప్పుడు ఏం చేస్తాను తెలుసా, నా పైన ఉన్న కోట్ ఉంటుంది కదా, నా పైన ఉన్న కోటు తీసుకొని ప్రమోద్కి ఇస్తానమాట. ప్రమోద్ పైన ఉన్న కోటు నాకు ఇస్తాడు. కోర్టు చాలా మాట్లాడుతుంది కదా. పోలీసు వాళ్ళ డ్రెస్ గురించి ఆలోచించండి, ర్యాంకులు కదా, ఆ డ్రెస్సులోను అథారిటీ అంతా ఎక్కడ ఉంటుంది? డ్రెస్సులో ఉంటుంది అథారిటీ, అధికారం అంతా ఆ డ్రెస్లో ఉంటుంది, ఆ స్టార్స్లో ఉంటుంది. నేను నా డ్రెస్ నీకు ఇస్తున్నానంటే నా అధికారం అంతా నీది. అట్ ద సేమ్ టైం నీ డ్రెస్ నేను తీసుకుంటానంటే నీ అధికారం అంతా నావన్నీ నీవి, నీవన్నీ నావి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నావన్నీ నీవి అన్నారు. ఎవరు? నీవన్నీ నావంటారు కానీ కదా, నీవన్నీ యేసయ్యా రక్తమంతా గార్చావు, ఆఖరి చుక్క వరకు గార్చావు, నీవన్నీ. దశంభాగం వచ్చే లోపల నావే, నీవన్నీ మాత్రమా. అందుకే నిబంధన పనిచేయడంలా. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారంటే టర్మ్స్ మాట్లాడిన తర్వాత ఓకే అని ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ డ్రెస్సులు మార్చుకుంటాం అనమాట. మార్చుకున్న తర్వాత పాతకాలంలో వెపన్స్ ఉండేవి, ఇప్పుడు గన్నులు ఉన్నాయి కానీ వెపన్స్ అనమాట. అంటే ఇవి ఖడ్గాలు కానీ ఈటలు బల్లెలు, వాళ్ళు యుద్ధం చేసేదానికి ఆయుధాలు. ఏం చేస్తారు తెలుసా, నా ఆయుధాన్ని ప్రమోద్కి ఇస్తాను, ప్రమోద్ ఆయుధాన్ని నేను తీసుకున్నాను. దాని అర్థం ఏమిటంటే ఈ రోజు నుంచి నీ శత్రువులు నా శత్రువులు, ఈ రోజు నుంచి నా శత్రువులు నీ శత్రువులు. రక్త నిబంధనకు ముందు బద్ధ శత్రువు సహితము రక్త నిబంధన తర్వాత అత్యంత సన్నిహితులైపోతారంట. అది నిబంధన యొక్క శక్తి. అందుకే ఒకవేళ వాళ్ళు ఎక్కడ మమ్మల్ని చంపుతారో అన్న భయం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసా, వచ్చి నిబంధన చేసుకుందామా, రక్త నిబంధన చేసుకుందామా, నేను బ్రతుకుతాను నీవు బ్రతకాలి. మనం ఎందుకు ఒకరినొకరు చంపుకోవడము, ఫ్యాక్షన్లు ఎందుకు, మనకు చల్లగా బతుకుదాం, కుటుంబాలతో పిల్లలతో హాయిగా బ్రతుకుదాం, ఎందుకు ఫ్యాక్షన్లు అని అంటున్నారు కదా. ఈ మధ్యలో కూడా అప్పుడప్పుడు అంటున్నారు, వదిలిపెడుతున్నారు ఫ్యాక్షన్. ఎందుకు, నేను ఎప్పుడు చస్తానో తెలియదు, నువ్వు ఎప్పుడు చస్తావో తెలియదు అన్నట్టుంటుంది పరిస్థితి. సో కాబట్టి ఏం చేసేవారు, ఆయుధాన్ని ఇచ్చి ఈ రోజు నుంచి నా శత్రువులు నీ శత్రువులు, నిన్ను దీవించేవాడిని నేను దీవిస్తా, నిన్ను దూషించేవాడిని నేను శపిస్తా. సో ఏం చేస్తారు, ఆయుధాలు మార్చుకుంటారు. తర్వాత ఏం చేస్తారంటే ఈ పశువును వధించిన తర్వాత సగం ఇక్కడ సగం ఇక్కడ పెడతారు కదా,
ఏం చేస్తారు తెలుసా, మధ్యలో నడిచి వెళ్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నడవండి, మధ్యకు వచ్చిన వెంటనే ఏం చేస్తారు తెలుసా, మధ్యకు వచ్చిన వెంటనే మాట్లాడతారంట. ఏం మాట్లాడతారు తెలుసా, ఈ రక్తాన్ని బట్టి నేను ప్రమాణం చేస్తున్నాను. హల్లెలూయా. ఏంటంటే ప్రాణము పోయిన మాట తప్పను. ఈ రక్తాన్ని బట్టి నేను నిబంధన చేస్తున్నాను. నా ప్రాణం పోయిన మాట తప్పను. నా ప్రాణాన్ని అడ్డు పెట్టైనా నేను ఏమేమి చేస్తానని చెప్పానో అవి చేసి తెస్తాను. ఈ రక్తాన్ని బట్టి నేను ఇచ్చిన మాటను నేను తప్పను. అది జరుగుతుందన్నమాట. సెంటర్లోకి వచ్చి ఈ రక్తాన్ని బట్టి నేను ప్రమాణం చేస్తాను. ప్రాణం పోయినా నేను చెప్పింది చేస్తాను. నా ప్రాణాన్ని అడ్డం పెట్టైనా నిన్ను కాపాడుతాను. నేను చచ్చైనా సరే నిన్ను బ్రతికిస్తాను. అర్థమవుతుందా? నిబంధన ఏంటి? రక్త నిబంధన. ఏమేమి ముందు టర్మ్స్ మాట్లాడుకుంటారు కదా, ఏమేమి చేస్తానో అవన్నీ నేను ఖచ్చితంగా నీకు ఇవి చేస్తాను, ఇవి చేస్తాను, ఇవి చేస్తాను, ఇవి చేస్తానని నేను చెప్తాను. తర్వాత ప్రమోద్ ఏం చెప్తాంటే నేను ఇవి చేస్తాను, నేను ఇవి చేస్తాను, నేను ఇవి చేస్తాను అని చెప్తారనమాట. వీళ్ళిద్దరి మధ్యన ఒక ప్రీస్ట్ ఉంటాడు, అంటే ఒక యాజకుడు. ఆ యాజకుడు ఏం చెప్తాడంటే ఇద్దరిని ఇటు ప్రక్కన పెట్టి ఎవరెవరు ఈ నిబంధన నెరవేరుస్తారో వారిపైన దీవెనలు వచ్చునగాక, ఎవరెవరు ఈ నిబంధనను మీరుతారో వారిని నేను శపిస్తున్నాను అంటాడు. యాజకుడు ఏం చేస్తాడంటే శపిస్తాడంట. శపించి తర్వాత ఏం చేస్తాడంటే ఇద్దరు రిప్రజెంటేటివ్గా ఇక్కడ కట్ చేస్తారనమాట. చెయ్యి, ఈ చెయ్యి ఇక్కడ, ఆ చెయ్యి ఇక్కడ, చెయ్యి ఇక్కడ, ఇది కట్ చేస్తే రక్తం కారుతుంటుంది అనమాట. ఇది యాక్చువల్గా ఆ కాలంలో వారు ఆచరించే ఆచారం అనమాట. రక్త నిబంధన చేసేటప్పుడు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. వధించిన దాని మధ్యలోనే ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు చేతులు రక్తం కారుతూ ఉంటుంది, ఇక్కడ రక్తం కారుతుంటుంది, ఈ రెండు చేతులను కలుపుతాం అన్నమాట. రెండు రక్తాలు మిక్స్ అవుతాయి, రెండు రక్తాలు కారుతూ ఉంటాయి. కాబట్టి ఈ రక్తాన్ని బట్టి నేను వాగ్దానము చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఏముంటుంది, మచ్చ పడుతుందా లేదా? ఈ మచ్చ ఉన్నంత వరకు ఏం గుర్తుకొస్తుంటుందో తెలుసా? నిబంధన గుర్తుకొస్తుంటుంది. ఈ నిబంధన ఎప్పుడు పోతుందంటే నేను చచ్చిపోతే ఆ నిబంధన యాక్చువల్గా రక్త నిబంధన 8 తరాల వరకు పనిచేసేదంట. మరి 8 జనరేషన్స్, 8 తరాల వరకు రక్త నిబంధన పనిచేస్తుందంట. తర్వాత ఏమవుతుందో తెలుసా? పేరు మారుతుందంట. పేరు మారుతుంది. ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేనట్లయితే ఇది మిక్కిలి అనుకూల సమయమని నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభును మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించి శాపము నుండి, నరకము నుండి, తీర్పు నుంచి మీరు ఎన్నటెన్నటికీ విడుదల పొందుకోవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, అనేక ప్రసంగాలు, కొన్ని 100 ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి
అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకములను ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా. తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా? బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా? లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు. నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు, నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. సో మరి ఒక పుస్తకం, ఈ తరములోనే గొప్ప దైవజనుడు, కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగెన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి తర్జుమా చేశాను. చిన్న బుక్లెట్, అనేకుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి. చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు. ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను. సో పుస్తకాలు చదవండి, మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. Another number 9440040041. Thank you very much for watching our program.